మార్పు జరగాలంటే మార్పు అనే మార్గం వైపు అడుగేస్తున్న పట్టుదల ఉన్న నాయకుడికి మీ మద్దతు ఇవ్వండి. గ్రామంలో పెళ్లి కుదిరిన ప్రతి పేదింటి యువతికి సీరన్న కానుకగా 5,000 రూపాయలు వస్తు రూపంలో లేదా నగదు రూపంలో, గ్రామంలో ఉన్న యువతకు వారి యొక్క ప్రావీణ్యాన్ని బట్టి లోన్లు ఇప్పించి ఉపాధి అవకాశం కల్పించడం. గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు మంచినీటి సమస్యను పరిష్కరించి ప్రతి కుటుంబానికి త్రాగునీరు వచ్చే విధంగా కృషి చేయడం. డ్రైనేజీ సమస్యను తీర్చి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం. తర్వాత గ్రామ ప్రజలకు ఎటువంటి వ్యాధులు రాకుండా చూడడం. గ్రామంలోని విద్యుత్ సమస్యను తీర్చి కాంతివంతమైన గ్రామంగా తీర్చిదిద్దడం. దుబ్బగూడలోని రోడ్లపై అసౌకర్యంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించడం. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ప్రోత్సాహం కల్పించడం. గ్రామంలో సంపద సృష్టించి గ్రామాన్ని ఆర్థికంగా బలంగా తయారు చేయడం. గ్రామంలోని కూలీలకు తగినటువంటి పని దినాల కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. గ్రామంలోని ప్రజల మధ్య ఒకరిపై ఒకరికి ఈర్ష్యా దేశాలు లేకుండా ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలతో మెలిగే విధంగా ప్రోత్సహించడం. గ్రామంలో చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయడం. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు ఇంటర్ విద్యకు అవసరమైన పుస్తకాలు ఇస్తూ కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి డిస్కౌంట్ ఇప్పిస్తా. గ్రామంలోని పిల్లలకు యువతకు విద్య యొక్క ప్రాధాన్యతను వివరించడం, వారిలోని విద్యను పెంపొందించడానికి మరియు గ్రామంలోని విద్యా వ్యవస్థ మెరుగుపరచుటకు తగిన సహకారం అందించడం. మోడల్ కాలేజీలో స్కూలు మరియు అంగన్వాడీ నిర్మాణానికి కృషి చేయడం. పాడి రైతులకు వ్యవసాయదారులకు తగినటువంటి ప్రోత్సాహాలు అదేవిధంగా కృషి చేయడం. అదేవిధంగా రైతులకు వ్యవసాయ నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం. శ్మశాన వాటికలో బోరు వేయించి నీటి ట్యాంకు నిర్మించి ప్రజలకు స్నానాలు చేయడానికి సౌకర్యాలు కల్పించడం. శ్మశాన వాటికలో గేటు నుండి దహనం చేసే సంస్థ వరకు సీసీ రోడ్డు వేయించడం. శ్మశాన వాటికలో ప్రస్తుతం ఉన్న చెట్లను పరిరక్షించి మరిన్ని చెట్లు నాటి నీడ సౌకర్యం కల్పించడం మరియు షెడ్ నిర్మించడం. అలాగే శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం. గ్రామం నుండి శ్మశాన వాటిక వరకు బీటీ రోడ్డు వేయించడం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం. గ్రామం నుండి దుబ్బగూడకు వెళ్ళడానికి బీటీ రోడ్డు వేయడం. పింఛన్లు తీసుకునే చోట కుర్చీలు మరియు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులు జమ ఖర్చు వివరాలు బోర్డుపై ఏర్పాటు చేయడం. మన ఊరి రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం. గ్రామంలో అవసరమైన చోట కరెంటు స్తంభాలు వేయడం. మహిళా సంఘాల వారు సమావేశం జరుపుకోవడానికి పక్కా భవనం ఏర్పాటు చేయడం. బట్టి సవర్గాం గ్రామం నుండి ఆదిలాబాద్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి. బట్టి సవర్గాం మహిళలకు దుబ్బగూడ గ్రామ మహిళలకు బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేయడం. చట్టబద్ధత కలిగినటువంటి డిటిసిపి లేఅవుట్ కు మాత్రమే పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. బట్టి సవర్గామ ప్రజలారా, ఇవన్నీ జరగాలంటే మిట్టపల్లి శ్రీనివాసరెడ్డి గారిని బ్యాటు గుర్తుకు ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం. బ్యాటు గుర్తుకే మన ఓటు.